హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములో ప్రవేశపెట్టడానికి ఆయన ఇస్తున్నటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయన నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాము. నేటి ధ్యానాంశము కొద్ది నిమిషాలు మత్తయి సువార్త 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు, కొండ మీద ప్రసంగపు మాటలు కొద్దిసేపు ధ్యానం చేయాలని ప్రభు పేరట ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యాన్ని గమనించినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రభుల వారు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగములో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి, చాలా ప్రాధాన్యమైనటువంటి వాక్యాలను ఆయన చెబుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మనుషులు ఎదుట మన నీతి కార్యాలను, సత్క్రియలను మనం ఏం చేయాలంట, వారి ఎదుట కనపరిచే విధముగా చేయాలి. తద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చే విధముగా మనము ఉంటామని ఆయన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మనుషులకు కనపడే నీతి కార్యాలు జరిగించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదే తరువాత వచనములో చూసినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనంలోనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మనుషులకు కనపడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఈ వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, విశ్వాసులారా, ఇక్కడ 2 మాటలు ఆయన నోటి నుంచి వెలువడుతూ ఉన్నాయి. ఈ యొక్క 5వ అధ్యాయములో ఆయన ఏమని అంటూ ఉన్నారంటే, మీ సత్క్రియలు అంటే మంచి కార్యాలు, వెలుగు సంబంధమైనటువంటి కార్యాలు నీతిపరంగా ఉంటాయి. అది సత్క్రియలుగా ఉంటాయని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ మనుషుల ఎదుట దేవుని నామం మహిమపరచబడాలి అంటే, దేవుని నామం మహిమపరచబడాలి అంటే మనుషుల ఎదుట మన నీతి కార్యాలు కనపడేవిగా ఉండాలని వాక్యమే సెలవిస్తుంది. మరి ఒక చోట ఆ క్రమములోనే, వేరొక మాట కాదు కానీ ఆ క్రమములోనే, మనుషుల ఎదుట మీ నీతి కార్యములు చేయవద్దు, ఒకవేళ చేసినట్లయితే దేవుని నామానికి అక్కడ మహిమ ఎట్లాగైతే వచ్చిందో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంట, మీ క్రియలను బట్టి, మీరు మనుషుల ఎదుట చేసినటువంటి ఆ యొక్క నీతి కార్యాలను బట్టి ఆ యొక్క తండ్రి మీకు ఫలాలు ఇవ్వనిదిగా ఉన్నారని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ 2 మాటలను మనము జాగ్రత్తగా దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క కోణములో గనక మనం ఆలోచన చేసినట్లయితే, అసలు నీతి కార్యాలు మనుషుల ముందు కనపరిచే ఏ కార్యము కనపరచాలి, మనుషుల ముందు కనపరచనటువంటి కార్యం ఏది? చాలా దేవుని యొక్క మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. ఒక్కొక్క మాట ఆయన హృదయ లోతుల్లోనికి చూస్తే తప్ప దానికి ఆయన మాట్లాడినటువంటి ఆ ఆంతర్యం ఏమిటి అన్నది మనకు అర్థమవుతూ ఉన్నది. ఏదో నామకార్థముగా చదివేస్తూ లేక నామకార్థముగా ముందుకు వెళ్ళిపోతే గనుక ఆయన హృదయములో నుంచి వచ్చే ఆ యొక్క విలువైనటువంటి మాటలు ఏది కూడా మన హృదయానికి గోచరించదని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సత్క్రియలు, మంచి కార్యము అంటే నా యొక్క దృష్టిలో ఈ వాక్యము ఉన్నటువంటి కోణములో కన్నీటి ప్రార్థన ఇది చాలా శ్రేష్టమైనది. ఈ 2 అధ్యాయాల్లో కూడా మనం గమనించినట్లయితే, మనుషులు చేసిన రీతిగా నీవు ప్రార్థన చేయకూడదు. మనుషులు ఎక్కడంటే సమాజాలలో ప్రార్థనలు చేసేవారుగా ఉంటారంట. సమాజ మందిరాలలో అంటే అందరూ చూస్తూ ఉండంగా బాహాటముగా రహస్యమందున్నటువంటి మీ తండ్రికి రహస్యముగా ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని గనక మనము చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమిటంటే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ నీతి కార్యములను జరిగించుడి.
తద్వారా దేవునికి మహిమ కలుగుతుందని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన విషయంలోనే సంఘాన్ని గనక మనము చూసుకున్నట్లయితే సంఘములో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఒప్పుకోవలసినటువంటి హృదయములో ఉన్నటువంటి ఆ రహస్య పాపాలు ఒప్పుకోవాలి అని అనేక పర్యాయాలు ఒప్పుకోనటానికి దేవుడు అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు వారిపై ప్రసన్నత కలిగి వారిని ఒప్పింప చేయడానికి ప్రయత్నము చేసిన వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో, పక్కన కూర్చున్న వారు ఏమనుకుంటారో, నేను ఏడుస్తూ ఉంటే ఏమనుకుంటారో. నీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దేవునికి మాత్రమే తెలియచేయాలి. నీ చేజారిపోయినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అది దేవుడు మాత్రమే తీర్చగలడు. అది దేవుడికి మాత్రమే నువ్వు చెప్పాలా, దేవుడితో మాత్రమే నువ్వు పంచుకోవాలి. నాకున్నటువంటి సమస్య ఇది, నీ ముందు మీ పాదముల దగ్గర నా సమస్యను పెడుతూ నా కన్నీరు విడుస్తున్నా కాబట్టి ఈ కార్యము జరిగించు. నీ పొరుగు వారేమనుకుంటారు, పక్కవారు ఎట్లాగనుకుంటారో, కన్నీరు కారుస్తుంది ఏంటి ఈ అమ్మాయి ఎట్లాగా, ఏంటి ఇతను ఎట్లా ఏడుస్తూ ఉన్నాడు, ఎందు నిమిత్తం ఏడుస్తూ ఉన్నాడని కొంతమంది బేజారైపోయి ఆ కన్నీరు కార్చడం కూడా మనసులో దిగమింగేసుకుంటారు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం అంటే నిజముగా నువ్వు ఆయనతో మమేకమై నువ్వు ఉంటున్నావా, నీ సన్నిధిలో గ్రహించగలుగుతూ ఉన్నావా? దేవుని ఎదుట నీ సత్క్రియలో నువ్వు చేసినటువంటి ఏదైనా సరే తప్పుడు పనులు ఏదైనా ఉన్నా, తెలిసి తెలియనటువంటి పాపములు ఏదైనా ఉన్నా దేవుని సన్నిధిలో పక్కవారేమనుకుంటారో తెలియదు, నేను చేసేది మంచి పని, పాపపు ఒప్పుకోలే దేవుడికి ఇష్టమైనటువంటి నిజమైనటువంటి బలి కదా, ఇది ఒక సత్క్రియ కదా, కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. దేవుని సన్నిధిలో పక్కవారేమనుకుంటారో, పొరుగువారేమనుకుంటారో, నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి పక్కవారికి కూడా అరే ఇంత భయంకరమైనటువంటి పాపములో ఉన్నటువంటి ఆ వ్యక్తులే, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో తన పాపములు తాను ఒప్పుకుంటూ ఉన్నారంటే, కన్నీరు కారుస్తూ ఉన్నారంటే, పశ్చాత్తాపడుతూ ఉన్నారంటే నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నిజముగా దేవుడు నిజమైన దేవుడు అయినా కాబట్టి నేను కూడా నా పాపములు ఒప్పుకొని దేవుని పట్ల కన్నీరు కార్చాలి. ఆయన నా యొక్క ప్రతి పాపమును కూడా ఆయన నన్ను కడిగి వేయాలి అని కన్నీరు కార్చి ప్రార్థన చేసే విధముగా ఉంటారు. ఎందు నిమిత్తం అంటే నీవు తెగించి దేవుని సన్నిధిలో ఆయన ఒక్కడు మాత్రమే నీ సమస్యలను తీర్చగలడని నీవు ఆయన పాదములు పట్టుకొని ఆయన పాదాలు కడిగినట్లయితే నీ పొరుగు వారు కూడా దేవుని మహిమపరిచే విధముగా, దేవుడే సర్వస్వం అనే విధముగా వారు కూడా ఏకీభవిస్తూ దేవుడి నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా. రెండవదిగా 6వ అధ్యాయం 1వ వాక్యము చూసినట్లయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తమకు కలిగినటువంటి సమస్యలను బట్టి వారు ఏం చేస్తూ ఉంటారంటే మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటారు. నిజమైనటువంటి ఆ సమస్యలను తీర్చేటటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అయ్యా నా పరిస్థితి ఎట్లాగైపోయింది, నేనేం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నా అని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంటారు. అది ఎంత బాధాకరమైన విషయం. ఎందుకంటే చెప్పుకోవలసినటువంటివి దేవునికి తప్ప ఇంకెవరికి కూడా చెప్పుకోదగ్గవి ఏది కూడా లేదు. మనుషుడు ఎందుకంటే దానిని ఒక వెంట్రుకను తెల్లగానేనను నల్లగానేనను చెయ్యలేనటువంటి ఒక మానవ మాతృని దగ్గరికి వెళ్ళి తమ సమస్యని చెప్పుకుంటే లోకువ తప్ప వేరొకటి లేదు. అందు నిమిత్తమే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే నీ సత్క్రియలు మనుషుల ఎదుట కనపరచవద్దు. నీ కన్నీటి ప్రార్థన మనుషులు, నీకున్నటువంటి సమస్య మనుషుల దగ్గర కార్చినట్లయితే, నీ సమస్య మనుషుల దగ్గర చెప్పుకున్నట్లయితే నువ్వు ఎట్లాగవుతావంట దేవుని ఎదుట గొప్ప మాట వాడుతూ ఉన్నారు. ఒక్కసారి లేఖన భాగం చూద్దాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పరుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరనేను. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే నీ సమస్యకు తగిన పరిష్కారము మనుషులు ఇవ్వలేరు కాబట్టి నీవు కార్చినటువంటి కన్నీరు మనుషుల యొద్ద కార్చవు కాబట్టి ఆ ఫలము దేవుడు ఇవ్వడు. ఎందు నిమిత్తం అంటే సమస్య తీర్చలేనట్టు దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పుకున్నావు కాబట్టి,
సమస్యను తీర్చేవాడి దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పుకున్నావంటే, నీ కన్నీరు కార్చావంటే, నీ కన్నీటి ప్రతి బొట్టు కూడా ఎదుటివారు మనుషులైతే గనక ఆ కన్నీటిని చూచి నీ జీవితాన్ని చులకనగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ దేవుడు మాత్రము నీ కన్నీటిని ప్రతి ఆ బొట్టును కూడా ఒక బుడ్డెలో జాగ్రత్తగా చేసి పరలోకములో దాచుకుంటూ ఉన్నారంట. హల్లెలూయా! ఎంత గొప్ప వరమో చూడండి. ఇరుగు పొరుగు వారు నీ తోటి వారైతే గనక నిన్ను చులకన చేసి నువ్వు కార్చినటువంటి కన్నీరును బట్టి నిన్ను లోకువగా మాట్లాడుతూ ఉంటారు. కానీ నా తండ్రి మాత్రము లోకువ కాదు, కానీ నీకున్నటువంటి ఆ భారమంతయు తీసివేసి 10 మందికి ఒక మాదిరిగా ఆయన ఉంచి నేనేం చేస్తూ ఉన్నాడంట, నీ సమస్యను తీసివేసి నీ కన్నీటిని భద్రపరుస్తూ ఉన్నాడంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుని యొక్క ప్రతి మాటలో కూడా చాలా అర్థం ఇచ్చేటట్లుగా ఉంటాయి. ప్రతి మాటను కూడా ఏదో నామకార్థముగా చదివేయకుండా దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో గమనించగలుగుతూ ఉన్నామా? ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కార్చే కన్నీరు దేవుని యొద్ద లేక మనుషుల యొద్ద? వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉండగా మనము కార్చేటటువంటి కన్నీరు మనము మనుషుల ఓదార్పును కోరుకుంటూ, మనుషుల మెప్పును కోరుకుంటూ వారి యొద్ద మన కన్నీళ్ళు, మన సమయాన్ని ఇవన్నీ కూడా హెచ్చించి వ్యర్థపరుస్తూ ఉన్నామేమో. ఈ రాత్రి దేవుని యొద్ద నీ సమస్యను ఉంచి దేవుని యొద్ద నీ కన్నీటిని కార్చి ఆయన పాద సన్నిధిలో ఏదైనా సరే కన్నీటి ప్రార్థన ద్వారా నీవేదైనా నీతి కార్యములు జరిగించంటే, నీ పాపములు ఒప్పుకున్నట్లయితే దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉంటాం. నీ బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి అనేక మందికి మాదిరిగా ఉంటావని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నా. దేవుడి చిన్న మాటలను ఆయన వెనుకల్లో దీవించను గాక. ఆమేన్. కూడి ఉన్న మీకు అందరికీ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా.